హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజులైంది వీడియో చేయక. సో ఇక నుంచి కుదిరినప్పుడల్లా అప్డేట్ ఇస్తూ ఉంటా. నందిని ప్లీజ్ పికప్ ది ఫోన్ ప్లీజ్ అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని కంగారు పడుతుంది మాలిక. కాల్ రింగ్ అవుతూనే ఉంది కానీ అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. చాలా కంగారుగా ఫోన్ పట్టుకునే వేగంగా నడుస్తుంది మాలిక. ఇప్పుడు ఆమె ముఖం గంభీర భావంతో నిండిపోయింది. కాల్ కట్ అయింది. వెంటనే మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే ఇంతలో నందిని నుండి రిటర్న్ కాల్ రావడంతో టక్కున కాల్ లిఫ్ట్ చేస్తూ హలో, నువ్వు నువ్వు ఓకే కదా అని కంగారుగా అడిగింది మాలిక. నాకేమవుతుంది, ఐఎమ్ ఫైన్ అని చాలా నార్మల్గా బదిలిచ్చింది నందిని. మై గాడ్, నేను 10 మినిట్స్ అక్కడ ఉంటా అని వెళ్తున్న ఆటోని ఆపుతుంది మాలిక. ఓకే అని నందిని కాల్ కట్ చేస్తూ ఉంటే అవును, ఇంతకుముందు వచ్చింది ఎవరు అని ప్రశ్నించింది మాలిక. పక్కింటి అంటే సంధ్యకి ఏదో నోట్స్ కావాలంటే వచ్చింది అని బదిలిస్తుంది నందిని. ఓకే, నేను వచ్చేంత వరకు కేర్ఫుల్గా ఉండు, ఓకేనా అని చెప్పి మాలిక కాల్ కట్ చేస్తుంది. ఎందుకో దీనికి అప్పుడప్పుడు నా మీద లేనిపోని ప్రేమ పొంగుకొస్తుంది అని మనసులో కొద్దిగా కసురుకుంటుంది నందిని. 15 నిమిషాల్లో ఒక ఆటో మాలిక వాళ్ళ ఇంటి ముందు ఆగింది. మాలిక కంగారుగా ఆటో నుండి దిగింది. భుజానికి వేలాడుతున్న బ్యాగ్ని గట్టిగా పట్టుకుంటూ ఇంటి వైపు వెళ్తున్న మాలికకి ఏదో అనుమానంగా అనిపించడంతో ఒకసారిగా వెనక్కి తిరిగి చూసింది. కొంత దూరాన ఒక వ్యక్తి నిలబడి వాళ్ళ ఇంటి వైపు చూస్తున్నట్టుగా అనిపించడంతో ఆమె అడుగు అక్కడే ఆగింది. అది అతనికి అర్థమైందన్నట్టుగా దాదాపు 6 అడుగులు ఎత్తున్న ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంచెం అనుమానంతో మెల్లమెల్లగా అక్కడి నుండి ఇంటివైపు కదులుతుంది మాలిక. నానమ్మ నానమ్మ అంటూ లోపలికి వచ్చాడు హేమంత్. అమ్మగారు ఇప్పుడే పడుకున్నారు బాబు అని హాల్లో పడుకున్న కమల పైకి లేస్తూ బదిలిస్తుంది. డిన్నర్ చేసిందా అని తిరిగి ప్రశ్నించాడు. భోజనం చేసే పడుకున్నారు అని కమల జవాబు ఇవ్వగానే ఓకే గుడ్ నైట్ అని చెప్పి మెట్లెక్కడం మొదలు పెడతాడు. రూమ్లోకి రాగానే ఫోన్ బెడ్ పైన పడేసి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోతాడు హేమంత్. గోరువెచ్చగా వస్తున్న షవర్ వాటర్ అతని శరీరాన్ని ఫ్రెష్ అప్ చేస్తాయి. స్నానం అయిపోగానే టవల్ కట్టుకొని బయటకు వస్తాడు. జుట్టుని చేతితో అటు ఇటు అనుకుంటూ కబోర్డ్లోని డ్రెస్ వెతుక్కుంటూ ఉంటే అతని ఫోన్ రింగ్ అవుతుంది. షర్ట్ వేసుకుంటూ ఫోన్ వైపు నడిచిన అతనికి స్క్రీన్ పైన ధనుష్ కాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంతకు ముందే కదా వచ్చా, ఇంతలోనే ఏం వచ్చి పడింది వీరికి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా ఏమైనా అర్జెంటా అని అడుగుతాడు. అటువైపు నుండి జవాబు వస్తుంది. అది విని ఓకే కానీ మ్యాటర్ ఏంటో అడిగావా అని హేమంత్ ప్రశ్నిస్తూ జవాబిస్తాడు. మళ్ళీ అటువైపు నుండి ధనుష్ జవాబు వినిపిస్తుంది. అలా 4-5 మాటల తర్వాత ఈసారి కొంచెం కోపంగా లేదు, ఐ డోంట్ వాంట్ టు మీట్ హిమ్, ఐఎమ్ యువర్ బాస్, సో నేను చెప్పింది అక్కడ చెప్పు అని అరిచి ఫోన్ కట్ చేస్తాడు. అదే చిరాకుతో ఫోన్ పక్కన పడేసి ఇంతకుముందు వేసుకున్న షర్ట్ని విప్పేసి మళ్ళీ కబోర్డ్లో నుండి ఇంకొక షర్ట్ తీసి వేసుకుంటాడు. అప్పుడే బయట నుండి ఒక చిన్న గాలిపుంజం అతన్ని తాకడంతో ఒక్కసారిగా అతని ఒళ్ళంతా ఏదో వింతైన అనుభూతి కలుగుతుంది. అప్పుడు గుర్తుకొస్తుంది అతనికి ఇప్పుడు అతను వేసుకున్న షర్ట్ గురించిన ఒక విషయం. ఒకరోజు సాయంత్రం అతను కార్ దిగుతుంటే మాలిక బయట ఆరేసిన బట్టలు పట్టుకుని కనిపిస్తుంది. వర్షం కురిసేలా ఉండడంతో పాటు దానికి తోడు కమల ఇంకా డ్యూటీకి రాకపోవడంతో మాలికనే బట్టలు తీసుకెళ్తుంది. చేతిలో చాలా బట్టలు ఉండడం మరియు చిన్నగా వర్షం కూడా మొదలవడంతో కంగారుగా పరిగెత్తుతుంది ఆమె. ఆ కంగారులో ఆమె చేతి నుండి షర్ట్ కింద పడడంతో ఓ గాడ్ అని దాన్ని వెంటనే చేతిలోకి తీసుకొని లోపలికి వచ్చాక మళ్ళీ ఉతుకుతుంది. ఇదంతా ఆమెకు తెలియకుండా దూరం నుండే గమనించాడు హేమంత్. ఆ ఉతికిన షర్ట్ని హాల్ నుండి కొంత దూరాన ఉన్న ఒక ఓపెన్ ప్లేస్లో ఆరేసింది ఆమె. ఆ రోజు అతను ఎందుకు ఆమెను గమనించాడో అతనికే తెలియలేదు. కానీ ఈరోజు అది గుర్తుకు రాగానే అతని ముఖం మీద చిన్నగా చిరునవ్వు వచ్చింది. మరుక్షణం ఇప్పుడు ఆమె అతనితో లేదనే విషయం గుర్తుకు రాగానే ఒక ఉదాసి అతని మనసును కమ్మేసింది. అదే బాధతో బెడ్ పైన పడుకుని కన్నులు మూసుకుంటాడు హేమంత్. ఎందుకో మనసంతా ఇంకా బాధతో నిండిపోయింది. వెంటనే కళ్ళు తెరిచి గాడ్ ఏంటిది, అసలు నాకు ఏం జరుగుతుంది, నా మనసు ఎందుకు వినడం లేదు అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు చిరాకుగా. బెడ్ పై నుండి అటు ఇటు చూస్తాడు. వెలుగుతున్న చిన్న బెడ్ లైట్ తప్ప ఇంకేమీ కనిపించలేదు. మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తాడు కానీ ఎంత ట్రై చేసినా అదే అతని వల్ల కాదు. అని
చాలా చిరాగ్గా లేచి బెడ్ పైన పిల్లోని గట్టిగా కొడతాడు. మాలిక జ్ఞాపకాలు అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. హేమంత్ పరిస్థితి ఇలా ఉంటే ఇటు ధనుష్ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. మాలిక హేమంత్ వాళ్ళ ఇంట్లో వర్క్ చేయడం ఆపేసిందని తెలిసినప్పటి నుండి అతని మనసులో లేదు. ఎందుకంటే ఏ రీజన్ చెప్పుకొని ఆమెను కలవాలో అతనికి అర్థం కావడం లేదు. అక్కడ హేమంత్ కనీసం నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఇక్కడ ధనుష్కి అసలు నిద్రే రావడం లేదు. ఒంటరిగా ఉన్న అతని కన్నుల ముందు ప్రతి నిమిషం మాలిక రూపంలో కనిపిస్తుంది. నిశ్శబ్దంగా ఉన్న గదిలో అతనికి ఆమె మాటలే వినిపిస్తున్నాయి. గుడ్ మార్నింగ్ ధనుష్ బ్రో అని వినిపించడంతో టక్కున వెనక్కి తిరిగి చూశాడు ధనుష్. ఇప్పుడు అతనికి ఎదురుగా మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని మెడలో టై కట్టుకొని చాలా సింపుల్ హెయిర్ స్టైల్తో తరుణ్ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు తాను చూస్తున్న తరుణ్కి కొన్ని నెలల క్రితం తాను చూసిన తరుణ్కి చాలా తేడా ఉందనిపించింది ధనుష్కు. అందుకే అతని దగ్గరకు వస్తూ గుడ్ మార్నింగ్. వా తరుణ్, నీలో చాలా చేంజెస్ వచ్చాయి. నేను నిజంగా ఇది నమ్మలేకపోతున్నా. ఐ కాన్ బిలీవ్ ఇట్ అని చేయి చాపుతాడు. తరుణ్ కూడా చాలా కాన్ఫిడెన్స్తో ధనుష్కి షేక్ హ్యాండ్ ఇస్తూ మారకలకు తప్పలేదు బ్రో అని ఒక చిన్న నవ్వు నవ్వి, అయినా అప్పుడు నేను అనుభవించింది మా డాడీ అదృష్టాన్ని. ఇప్పుడు నాకు నేనుగా నిలబడాలనుకుంటున్నా. సో మనం కొన్ని పొందాలంటే కొన్నింటిని వదులుకోవాలి, కొందరి దగ్గర తప్పదు అని చాలా హుషారుగా అంటాడు. ధనుష్ అతని వైపు అభిమానంగా చూస్తూ, నీలో ఈ చేంజ్ ఎందుకు వచ్చిందో పక్కన పెడితే వచ్చినందుకు మొదట చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే నేను చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తావు అనిపిస్తుంది. సరే పద అని తరుణ్ని హేమంత్ క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్తాడు. తరుణ్ చూసిన హేమంత్, యా కవిన్, లోపలికి రండి అని అంటాడు చిన్నగా నవ్వుతూ. థ్యాంక్స్ సార్ అని తరుణ్ లోపలికి రాగానే, పర్వాలేదు కూర్చో అని సీటు వైపు చూపించగానే, కూర్చుతారు, నేను ఇప్పుడే వస్తా అని ధనుష్ అక్కడ నుండి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికి సార్ మీరు అని వ్యంగ్యంగా అంటూ అతన్ని ఆపేస్తాడు హేమంత్. ధనుష్ జవాబు ఇవ్వకముందే, నువ్వు కూర్చో, సిట్ అని దాదాపు అరుస్తాడు. ధనుష్ ఇక చేసేదేం లేక సైలెంట్గా కూర్చుంటాడు. చాలాసేపు మాట్లాడడం అయిపోయాక, నీకున్న క్వాలిఫికేషన్కి ఇది చాలా చిన్న పోస్ట్ అని తెలుసు, బట్ ఇంతకంటే ఎక్కువ హెల్ప్ చేయలేను నేను అని కొంచెం నెర్వస్గా అంటూ తన టేబుల్ డెస్క్ నుండి ఒక కవర్ తీసి తరుణ్ వైపు చూస్తాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు క్లీనర్ పోస్ట్ ఇచ్చిన చేస్తా బ్రో అని చాలా నిరాశగా అంటాడు తరుణ్. ఆ ఇద్దరు నవ్వుకొని హేమంత్ తన చేతిలోని లెటర్ని తరుణ్ వైపు ఉంచుతాడు. తరుణ్ ఆ లెటర్ని తీసుకుంటాడు అనగా, ఎక్స్క్యూజ్ మీ సార్ అనే పిలుపు వినిపించడంతో హేమంత్ చెయ్యి ఒక్కసారిగా వెనక్కి వస్తుంది. ఆ వాయిస్ వచ్చిన వైపు చూసిన వీళ్లకు డోర్ దగ్గర ఒక అమ్మాయి బయట నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె కన్నులో కంగారు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. యా కమింగ్ అని ధనుష్ లోపలికి రమ్మనగానే ఆమె లోపలికి వచ్చి, సార్ బయట ముఖేష్ రాయర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని అంటుంది. ఆమె మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూస్తారు.